అప్పటి నుండి ఆ అమ్మాయి గురించి వెతకడం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరూ అదే ఇంట్లో శవాలుగా దొరకడం మొదలైంది. తను చంపిన ప్రతి ఒక్కరి రక్తంతో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సీన్ 2 లవ్ మీ ఇఫ్ యూ డేర్. చూద్దాం. రేయ్ మూతి పగులుద్ది పక్కలో. నాకేం తెలియదన్నా, ప్లీజ్ అన్న వదిలేయన్నా. కెమెరాలో అన్ని రికార్డ్ అవుతున్నాయి. ఇదంతా ఫేకా? రేయ్ నువ్వు లైట్స్ ఆన్ చేయి. కోడిగా స్వామి సమాధిలోకి వెళ్ళిపోయారు సారు. బాక్స్ లో చూడండి, రాసి పెట్టినట్టు. అది కూడా ఫేకే. వాళ్ళు ఇచ్చిన హైలియాస్టిక్ సొల్యూషన్ వల్ల మీ గుండెల్లో మంట వచ్చింది అంతే. చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే, అది మీకు కూడా తెలుసు. మూవ్ ఆన్, తప్పదు. ఇదంతా నిజాన్ని భరించలేక మనల్ని మనం మోసం చేసుకోవడానికి దయ్యాలు భూతాలు ఇవన్నీ కట్టుకథలు. కెమెరాలో రికార్డ్ చేశారు. కెమెరాస్ ఎక్కడ? Top of the ladder, top of the game. You know the profile, you know your name. Top of the ladder, top of the game. You know the profile, you know your name. So you deciding ours, talking about 1,000 eyes. I'm steady, I'm tired, baby, please just hold me tight. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. సూపర్. అదే అనుకున్నా, కెమెరాలో అన్ని రికార్డ్ అయ్యాయండి. Top of the game. You know the profile, you know your name. వావ్, సూపర్. అర్జున్, ఈ మనిషి షేర్ రా. షిట్. Top of the ladder, top of the game. అర్జున్, అర్జున్, Hey. మనకి గోల్ బట్టన్ వచ్చిందిరా. యూట్యూబ్ Top of the ladder,
ఫ్రెండ్స్, సంతోషంగా లేడు. హీరో డిసప్పాయింట్గా ఉన్నాడు. హీరోయిన్ వచ్చింది. స్వీట్ హీరోయిన్. ఎవరో చెప్పుకో. సౌమ్య, సౌమ్య, అనన్య, స్నేహ, సౌందర్య. స్టూపిడ్. సో క్యూట్. అయ్యో. అన్రొమాంటిక్ ఫెలో. ఏంటివి? కొత్త వీడియో కోసమా? ప్రియా, మా ఇంటి ఎదురు మెడలో దొరికిన పాప గురించి ఎప్పుడు చెప్పలేదు కదా నీకు? నచ్చలేదా కాఫీ? వాట్? నో. కాఫీ నీ ఫేవరెట్ కదరా. ఐ మీన్ మన ఫేవరెట్ కదా. ఇందాకేదో చెప్తున్నావు, మేడా పాప. కంటిన్యూ కంటిన్యూ. సినిమాల్లో చూసినాము ఫ్రెండ్స్. ఆ బేబీ ఉంటుంది చూడండి. ఒక ఊరంతా వణికేది ప్రియా. ఒక ప్రేతం లాంటి ఏడుపు. సో స్పూకీ. అలాంటి ఆవిడికి పుట్టింది తను. ఆ తర్వాత ఆ పాప ఏమైందనేది ఎవరికీ తెలియదు. ఉన్నది ఒక్కటే లింక్, ఆ కేసుని ఫాలోఅప్ చేసిన కానిస్టేబుల్. అతన్ని ట్రాక్ చేయడానికి నీ హెల్ప్ కావాలి ప్రియా. ఆవిడకి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? మేబీ ఏముంది, క్లియర్గా సైకలాజికల్ ప్రాబ్లమే. దయ్యాలు ఉన్నాయంటే అస్సలు నమ్మను నేను. ఒకసారి అర్జున్లో మాట్లాడతావే నువ్వు. ఏంటా చూపు? అర్జున్తో పోలుస్తావేంట్రా? అసలే నాకు అర్జున్ అంటే భయం. భయమా? దేనికి? దేనికా? నువ్వంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కాబట్టి నీకేం అర్థం కావట్లేదు. బ్లాక్ తప్ప ఇంకో రంగు వేసుకోడు, కాళ్ళకి చెప్పులుండవు. అరే, ఎవరితో కూడా సరిగ్గా మాట కూడా మాట్లాడాడు. అలాంటి చూస్తే ఎవరికైనా భయమే కదా. సరే, నువ్వు నెక్స్ట్ వీడియో సంగతి చూడు. ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. యప్. ప్రియా, హలో. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? నీ చిన్నప్పటి పాప పట్టుకున్నాను రా తనని. పట్టుకుందా? పేరు దివ్యవతి. దివ్యవతి. చిన్న బేబీ పేరు దివ్యవతి. ఆ ఇయర్ ఆ ఏజ్ గ్రూప్లో రామచంద్రపురం చుట్టుపక్కల ఒక ఆర్ఫనేజ్లో ఒక రిజిస్ట్రేషన్ అయింది. ఇంకా చాలా రికార్డ్స్ డిజిటలైజ్ అవ్వకపోవడం వల్ల ఆన్లైన్ ట్రాక్ చేయలేకపోయాం. బట్ ఆ పాప చాలా బ్యాడ్గా ఎండప్ అయిందిరా. బ్యాడ్ అంటే? ద యాపిల్ డజంట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ. చనిపోయి దయ్యమైంది.
బ్రేకింగ్ న్యూస్. ఆ బేబీ గోస్ట్. తెలంగాణ కర్ణాటక బార్డర్లో కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక కథ. కాబోయే భర్త తన కళ్ళ ముందే యాక్సిడెంట్లో చనిపోవడం చూసి షాక్లో పిచ్చిదైపోయిన ఒక పెళ్లి కూతురు హాస్పిటల్ నుండి తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత అమ్మాయి ఏమయ్యింది అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. కానీ ఎక్కువ మంది నోళ్లలో నలిగింది మాత్రం తను పెళ్ళయ్యి ఉండబోయే ఫ్లాట్కి వెళ్ళిపోయి ఆ అపార్ట్మెంట్ వెనక తోటలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ చెరువు మాయమైపోయింది. ఆ రోజు నుండి రాత్రిపూట అప్పుడప్పుడు ఎవరో నీటిలో దూకిన శబ్దాలు, ఎవరో అమ్మాయి పాటలు పాడుతున్న స్వరాలు ఆ ఫ్లాట్లోంచి వినిపించేవని అక్కడి జనం చెప్తుంటారు. ఆ భయంతోనే అక్కడ ఉండడానికి ఎవరూ ధైర్యం చేయకపోవడంతో కాలక్రమేణా అపార్ట్మెంట్ మొత్తం పాడుపడిపోయింది. 2020లో ఈ కథ ఆధారంగా పుస్తకం రాయాలని ఒక రైటర్ అనుకున్నాడు. ఆ అమ్మాయి మీద, ఆ యాక్సిడెంట్ మీద రీసెర్చ్ చేస్తున్నతను అదే ఫ్లాట్లో శవమై తేలాడు. అప్పటి నుండి ఆ అమ్మాయి గురించి వెతకడం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరూ అదే ఇంట్లో శవాలుగా దొరకడం మొదలైంది. తను చంపిన ప్రతి ఒక్కరి రక్తంతో ఆ ఇంటి లోపల ఓ గోడ మీద నన్న జోల్గే బరబేడా అని మళ్ళీ మళ్ళీ రాసింది దివ్యవతి. నా జోలికి రావద్దు అని దానర్థం. ఇప్పటికీ అప్పుడప్పుడు 404 బాల్కనీలో పెళ్లి బట్టల్లో ఉన్న ఒక అమ్మాయి ఆకారం కనిపించి పాట పాడుతుందని, అలా పాడిన రోజు ఆ అపార్ట్మెంట్ వెనక తోటలో ఉన్న శ్మశానం నుండి ఒక కుక్క ఏడుపు వినిపిస్తుందని చెప్తారు. అయితే ఆ కుక్క దివ్యవతి పెంపుడు కుక్క రాకీ అని, తనకంటే కొన్ని నెలల ముందు చనిపోయిన ఆ కుక్కని ఆ తోటలోనే పూడ్చిపెట్టారని, ఆ సమాధి నుండే ఆ ఏడుపు వినిపిస్తుందని అక్కడి వాళ్ల నమ్మకం. ఇంతమంది చనిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారా? దెయ్యం జోలికి వెళ్తారా? పోలీసులు కూడా మనుషులే కదా. పైగా దివ్యవతికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉందిరా, యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఆ దెయ్యాన్ని రెండోసారి చూడలేం, ఒక్కసారి చూస్తే అంతే. తను చూసిన వాళ్ళందరినీ చంపేస్తుందా? ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. హీరో రే, ఓ పని చేస్తారా? ఆ అపార్ట్మెంట్ అడ్రస్ కనుక్కుంటా, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని నా కెమెరాలో రికార్డ్ చేస్తా. వావ్, సూపర్. మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ఎంతమంది చూస్తారా? ఆన్ అండ్ యావరేజ్ మిలియన్స్ చూస్తారు. అయితే చూసిన వాళ్ళందరినీ చంపేస్తుందా? అవసరం. ఏమైందిరా? ఆ దివ్యవతి ఎవరో తెలుసా? వావ్ ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ ఉంది ఈ సీన్ అయితే. ఆ హీరో అపార్ట్మెంట్ లోపలికి వెళ్తా ఉంటాడు చూడండి ఫ్రెండ్స్, బాగుంది. ఇంకోటి దివ్యవతి హర్రర్ అయిపోయింది. వావ్ ఫ్రెండ్స్, సూపర్ ఆసమ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.